చిలుకూరు బాలాజీ ఆలయంలో ఇవాళ జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. పెళ్లి కాని యువతీ యువకులు ఇంటి దగ్గరే ఉండి దేవుణ్ణి ప్రార్థించాలని సూచించారు. చిలుకూరు ఆలయానికి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. 2 రోజుల క్రితం సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సంతాన ప్రాప్తి నిర్వహించడంతో కలిగిన ఇబ్బందుల దృష్ట్యా వివాహ ప్రాప్తి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరి పెళ్లి కాని ప్రసాదులు చిలుకూరు ఆలయానికి వెళతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ నిర్వహించే కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుందని ఆలయ స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం సంతాన ప్రాప్తి కార్యక్రమం ఉంటుందని ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. ఆలయ ప్రకటన మీడియా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాల నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వివాహ ప్రాప్తికి కూడా పెళ్లి కాని యువత పోటెత్తే ఛాన్స్ ఉండడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదని ప్రకటించారు. కళ్యాణ నిదయే నిదయర్చినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇవాళ చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు. ఇవాళ సంతాన భాగ్యం కోసం వచ్చినటువంటి చాలామంది భక్తులకి సంతాన భాగ్యం కలిగేటట్టు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. అయితే మేము ఆశించిన దానికంటే 100 రెట్లు కాదు 1000 రెట్లు మంది భక్తులు రావడం వల్ల చాలామంది భక్తులు ప్రసాదం పొందారు. కానీ అదే రీతిలో చాలామంది భక్తులకి ప్రసాదం దొరకక అవస్థపడడం జరిగింది. ఇవాళ ప్రసాదం ఇవ్వడం ఇక ఆపేశాము. మళ్ళీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ప్రసాదం ఇచ్చే రీతి ఉంటుంది, కానీ ఈసారి ఇవ్వడం లేదు. ఇవాళతోటి అయిపోయింది ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇవ్వడం. దయచేసి భక్తులందరూ గమనించాలి. టుడే ఈజ్ ద లాస్ట్ డే దట్ వీ హ్యావ్ గివెన్ గరుడ ప్రసాదం ఫర్ దిస్ ఇయర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, ఇప్పటికే చూసుకుంటే వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఇప్పుడు వెల్లడించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అయితే దీన్ని రద్దుని పక్కన పెడితే ఈ రోజు జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది అనేది కూడా మొదటి నుంచి అనుకున్నారు. కాకపోతే నిన్న ఎప్పుడైతే రంగనాథన్ ఒక బయట రిలీజ్ చేశాడో దాని తర్వాత అది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ భక్తజనం అనేది చాలా స్వల్పంగా అంటే చాలా స్వల్పంగా కనపడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఆదివారం వచ్చిందంటే చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్లో. సో ఇవాళ ఎటువంటి కార్యక్రమాలు లేవు అనేది ఎప్పుడైతే ప్రధాన పూజారి ఆయన ప్రకటించడంతో నిజంగానే ఇక్కడ ఏమన్నా మూసేస్తారా, లేకపోతే కేవలం ఆలయంలో మాత్రమే కళ్యాణం జరుగుతుంది, మిగతా భక్తులకి ఎవరికి అనుమతి లేదనేసి ఆయన చెప్పిన తర్వాత ఈ క్రౌడ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం వస్తువులు పట్టే నేపథ్యం పడుతుంది. ఎందుకంటే లోపలికి కొంతమందిని మాత్రమే అలో ఉంది, మిగతా అంతా మహాప్రదక్షిణలు వారు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గుడి చుట్టూరా దాదాపు 11 ప్రదక్షిణలు చేయడానికి వీరు ఏర్పాటు చేస్తారు, దాని తగ్గట్టుగా చేస్తారు. ఎందుకంటే లోపల కూడా మనం వెళ్ళి చూసాం, కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఏం చేయలేదు. కాకపోతే ఆలయ ప్రధాన పూజారిని కూడా మనం కలిసి మాట్లాడినప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఎవరితో మాట్లాడలేను, ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఈ యొక్క గరుడ ప్రసాదం వితరణ కార్యక్రమంలో సంతానలేమితో బాధపడుతున్నటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వారందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కేవలం మేము 7 నుంచి 8 వేల వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే సాధారణ రోజుల కంటే అదే అధికమైనటువంటి జనాభాగా మేము అనుకున్నాం. కాకపోతే దాదాపు 3 లక్షల వరకు కూడా వచ్చారంటే మేము ఊహించలేకపోయాం. దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోటి చిలుకూరు బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారందరూ కూడా స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి నేపథ్యం.